అంధకారం నుండి ఉదయకాంతిలోకి కృంగుదలపై విజయం. పరిచయం. ప్రియమైన వారలారా, ఈరోజు మనం సమాజంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఒక నిశ్శబ్ద శత్రువు గురించి మాట్లాడుకుందాం. అదే కృంగుదల. ఇది కేవలం మనసుకి సంబంధించినది మాత్రమే కాదు. ఇది శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను, అంటే సంపూర్ణ వ్యక్తిని ప్రభావితం చేసే ఒక భయంకరమైన అంధకారం. ఈ స్థితిలో ఉన్న వ్యక్తికి తను ఒక లోతైన గోతిలో ఉన్నట్టు, చుట్టూ గోడలు మూసుకుపోయినట్టు అనిపిస్తుంది. కాని గుర్తుంచుకోండి, అంధకారం ఎంత గాఢంగా ఉన్నా ఉదయకాంతి రాక తప్పదు. 1. కృంగుదల పాప ఫలితమా? చాలామంది భక్తులు కృంగుదలకు లోనైనప్పుడు నేనేదో పాపం చేశాను, అందుకే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అని మరింత కుంగిపోతుంటారు. అయితే వాస్తవం ఏమిటంటే, కృంగుదల ఎల్లప్పుడూ పాప ఫలితం కాదు. సహజ సిద్ధమైన బాధ, ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు లేదా ప్రకృతి సహజమైన నష్టాలు సంభవించినప్పుడు బాధపడటం మానవ సహజం. ఇది పాపం కాదు. శారీరక కారణాలు, మన శరీరంలో హార్మోన్ల సమతుల్యత లోపించినప్పుడు లేదా మెదడులోని రసాయన మార్పుల వల్ల కూడా నిరాశ ఆవరిస్తుంది. అయితే కొన్నిసార్లు మన తప్పుడు నిర్ణయాలు, దేవునికి దూరంగా వెళ్లడం, హృదయంలో ద్వేషాన్ని పెంచుకోవడం వంటివి మనల్ని కృంగుదలవైపు నడిపించవచ్చు. అందుకే కీర్తనకారుడు అన్నట్లు మన ప్రాణాన్ని మనం ప్రశ్నించుకోవాలి. నా ప్రాణమా, నీవేల కృంగియున్నావు, దేవునియందు నిరీక్షణయుంచుము. 2. ఆధునిక కాలంలో కృంగుదలకు కారణాలు. ఫిజికల్ మరియు మెంటల్ ఫ్యాక్టర్స్. నేటి వేగవంతమైన ప్రపంచంలో కృంగుదల కలగడానికి అనేక భౌతిక కారణాలు ఉన్నాయి. రసాయనిక లోపాలు, మెదడులోని సెరోటోనిన్ వంటి రసాయనాల సమతుల్యత దెబ్బతినడం, జీవనశైలి, సరైన నిద్ర లేకపోవడం, పోషకాహార లోపం మరియు అతిగా ఆలోచించడం, అణిచివేయబడిన భావోద్వేగాలు, మనకు కలిగిన కోపాన్ని, భయాన్ని లేదా ఒత్తిడిని లోలోపలే దాచుకోవడం వల్ల అది విషంలా మారి మనల్ని కృంగదీస్తుంది. మందులు వాడటం విశ్వాసరాహిత్యమా? కాదు. దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. వైద్యం తీసుకోవడం తప్పు కాదు. బైబిలులో యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడినట్లు దేవుడు ఆకులను స్వస్థతకై ఇచ్చాడు. కాబట్టి అవసరమైనప్పుడు వైద్య సహాయం తీసుకోవడం వాక్యానుసారమే. 3. కృంగుదలను జయించే మార్గాలు. స్పిరిచువల్ పాత్ టు రికవరీ. కృంగుదల అనే చెరసాల నుండి విడుదల పొందడానికి ఈ క్రింది మార్గాలను అనుసరించండి. దేవుని ప్రేమను గుర్తించండి. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినట్లు ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టదు. ప్రతికూల ఆలోచనలను వదలండి. మీ గురించి మీరు తక్కువగా మాట్లాడుకోవడం ఆపండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఏవి సత్యమైనవో, ఏవి పవిత్రమైనవో వాటిమీదనే ధ్యాస ఉంచండి. కృతజ్ఞత కలిగి ఉండండి. పరిస్థితులు ఎలా ఉన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభించండి. స్తుతి ఉన్నచోట సాతాను శక్తులు, నిరాశ నిలువలేవు. పూర్తిగా అప్పగించుకోండి. మీ చింత యావత్తూ ఆయన మీద వేయండి. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు. 4. తోటివారికి మనం ఎలా సహాయపడాలి? మన చుట్టూ కృంగుదలలో ఉన్నవారిని మనం ఎలా ఆదుకోవాలి? 1. ప్రేమతో వినండి. వారు చెప్పేది ఓపికగా వినండి. వారిని తీర్పు తీర్చకండి. 2. ప్రోత్సహించండి. చిన్న చిన్న పనుల్లో వారికి సహాయం చేయండి. 3. స్పర్శ మరియు సంగీతం. ఓదార్పునిచ్చే స్పర్శ, ఆత్మను లేవనెత్తే కీర్తనలు వారికి ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి. 4. ప్రార్థన. వారికోసం విజ్ఞాపన చేయండి. దేవుని వాక్యాన్ని వారికి గుర్తుచేయండి. ముగింపు. కృంగుదల అనేది ఒక శాశ్వతమైన గమ్యం కాదు. అది ఒక ప్రయాణంలో ఎదురయ్యే మలుపు మాత్రమే. యోబు జీవితంలోనూ, ఏలియా జీవితంలోనూ ఇలాంటి చీకటి క్షణాలు వచ్చాయి. కాని దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఈరోజు నీవు కూడా అదే అంధకారంలో ఉన్నావేమో, కాని భయపడకు. యెషయా 41వ అధ్యాయం 10వ వచనం ప్రకారం దేవుడు నీకు తోడైయున్నాడు. ఆయన తన నీతియను దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాడు. మీ హృదయాలను దేవునివైపు త్రిప్పండి. ఆయన మీకు సమాధానాన్ని, సంతోషాన్ని ప్రసాదిస్తాడు. ఆమెన్.